మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్, పాలస్తీనా మరోవైపు తలపడితే అది కేవలం ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్త ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారతదేశానికి ఇది పెను సవాలుగా మారనుంది. ముడిచమురు ధరల పెరుగుదల నుంచి రూపాయి విలువ పతనం వరకు సామాన్యుడిపై భారంగా మారుతుంది. అంతేకాకుండా గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత కూడా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు దామోదర్ ప్రసాద్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. సార్, ఈ యుద్ధం కారణంగా భారత్ పై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? ఇది తీవ్రమైన ప్రభావం ఉంటుందమ్మా. ఎందుకంటే ఆర్థికంగా మనకు చూస్తే పర్షియా, ఇంతకుముందు ఇరాన్ ని పర్షియా అనేవాళ్ళు, ప్రాచీన నాగరికత కలిగినటువంటి మనం కూడా భారత్, పర్షియా రెండు ప్రాచీన నాగరికత కలిగిన దేశాలు. ఎన్నో ఏళ్ళు, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మనకు మిత్ర దేశాలు. అలాంటి మిత్రదేశం పైన ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ కోరుకుని కావాలని కక్షపూరితంగా అక్కడ ఉన్న చమురును తమ ఆధిపత్యంలోకి తీసుకోవాలంటూ చేసినటువంటి దుష్ట పరిణామంలో భాగమే ఈ యుద్ధం. ప్రపంచం పైన ఈ యుద్ధం రుద్దినారు. ఇప్పుడిప్పుడే మన భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటూ ఉన్నది. ఈ కోలుకుంటున్న తరుణంలో మరి అమెరికా, ఇజ్రాయెల్ తన బంటు ఇజ్రాయెల్తో కలిసి ఈ దుర్మార్గమైన దాడిని ప్రారంభించి ప్రపంచంలో మరి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసేటువంటి ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడడం అనేది ఎంత మాత్రం సహించరానిది, క్షమించరానిది. గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రత కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పుకోవాలి. అసలు ఈ యుద్ధం కారణంగా భారత్ లో పెట్రోల్ కావచ్చు, అలాగే డీజిల్ ధరలు కావచ్చు, ఈ ధరలు పెరిగే అవకాశం ఉంది అంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒకటి, గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు దాదాపు 90 లక్షల మందికి పైగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు పంపే డబ్బు కూడా మన ఎగుమతి దిగుమతులు ఇవి పోను మిగతా మన వాణిజ్య ఖాతాలో కానీ మనకు ఒక రకమైన ఆర్థిక వనరుగా కూడా ఉన్నాయి. అవి వారికి జీవనోపాధి, వారి కుటుంబాలకు జీవనోపాధి కలగడమే కాకుండా ఇప్పుడు 90 లక్షల మంది ఉద్యోగులు, మన భారతీయ కార్మికులు, అంటే వాళ్ళు నిపుణులైన ఐటీలు వీళ్ళు కాదు, కానీ మధ్య రకమైనటువంటి డాక్టర్లు, నర్సులు కూడా అక్కడ పనిచేస్తున్నారు. మరి ప్లంబర్లు, కార్పెంటర్లు, ఇలాంటి వాళ్ళు కూడా మరి నిజమైనటువంటి కార్మిక వర్గం అక్కడ పనిచేస్తూ ఉన్నది. వాళ్ళు తమ శ్రమతో అక్కడ చేసి డబ్బు సంపాదించి మరి భారతదేశానికి తమ కుటుంబాలకు పంపుతున్నారు. ఆ విధంగా మన విదేశీ వాణిజ్యంలో కొంత మిగులు ఉండడానికి తోడ్పడుతున్నారు. ఈ తరుణంలో మరి ఈ దుర్మార్గమైనటువంటి యుద్ధం ఇది నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు కోరుకున్నారు యుద్ధాన్ని? ఇరాన్ లో ఒక అక్కడ ఉన్నటువంటి మతరాజ్యం అంటే పాకిస్తాన్, అమెరికా అనేది చాలా సందర్భాల్లో ఇరాన్ లో జరిపినటువంటి కుట్రలు మనకు తెలుసు. ఇరాక్ లో సద్దాం హుస్సేన్ పై కూడా లేనిపోని ఆరోపణ, అక్కడ సామూహిక మారణహనన ఆయుధాలున్నాయని కుంటి సాకులు చెప్పి ఆయన్ని వేటాడి వేధించి హతమార్చినటువంటి దుష్ట చరిత్ర అమెరికాకుందమ్మా. అదేవిధంగా చూస్తే లిబియాలో గడాఫీని, ఇతర తమకు ఎవరైతే ఇష్టం లేదో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా పరిమార్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర వాటిని అమలు చేసే కూడా వీళ్లకు మానవ హక్కుల గురించి మాట్లాడతారు, కానీ తమ ఆర్థిక పెత్తనాన్ని అమెరికా సామ్రాజ్యవాదులు, వారికి బంటుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్, దాదాపుగా గల్ఫ్ దేశాల్లో చూసుకున్నట్లయితే మన భారతీయులు 80 లక్షల వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రెసెంట్ ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై మీరేం చెప్తారు? 90 లక్షల మంది పైగా ఉన్నారమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే పర్షియా, మన ఇరాన్ ఇప్పుడు మనకు మిత్రదేశమే, కాకపోతే హోర్ముజ్ జలసంధిని మూసేయడం వల్ల మరి చైనాకు కానీ మనకు కానీ ప్రపంచంలో చాలా దేశాలకు సరఫరా అయ్యేటువంటి ఈ చమురు, ఈ గ్యాస్, మనము ఎల్ఎన్జి అంటాం కదా, అది ఈ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతానికైతే ఒక 75 రోజులు సరిపడా నిల్వలు మన దేశంలో ఉన్నాయని చెప్తున్నారు, కానీ
ఈ యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థతో పాటు ఇతర వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా తీవ్రంగా దారుణంగా దెబ్బతినేటువంటి పరిస్థితి. ఎందుకంటే సరఫరాలు లేకపోతే గిరాకీ పెరిగి ఒక్కో $10 పెరుగుతూనే కొన్ని వేల కోట్ల రూపాయలటువంటి భారం మన పైన పెరుగుతుంది. అది అంతిమంగా మన డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగితే, మరి వంట గ్యాస్ ధర పెరిగితే అది అంతిమంగా ప్రజలపైనే వినియోగదారులపైనే వేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా ఈ యుద్ధం కొనసాగించడం అనేది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. ప్రపంచం ఎందుకంటే ట్రంప్ ఐక్యరాజ్య సమితిని ఖాతరు చేయడం లేదు, ప్రపంచ వాణిజ్య సంస్థను ఖాతరు చేయకుండా ఆయన వైదొలిగినాడు. కాబట్టి ఈ ప్రపంచంలో తన పెత్తనాన్ని, అమెరికా పెత్తనాన్ని దృఢం చేసేటువంటి ఒక దుష్ట పరిణామంలో భాగంగానే ఈ ఈ సైనిక బలగాల్ని లేదా ఈ దాడుల్ని ఆయన చేసి మరి ఖమేనీని హతమార్చినారు. మరి రక్షణ మంత్రిని, మరికొంత ముఖ్యుల్ని, మరి ఖమేనీ భార్యను, ఇతరులు అనేక మంది ముఖ్యుల్ని కూడా హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మరి ఇరాన్ ప్రజలు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ రగిలిపోతున్నారు. వాళ్ళు కూడా ప్రతీకారంగా తమ పొరుగున్నటువంటి ముస్లిం దేశాలే అవి కూడా. అయితే ఇరాన్ ప్రధానంగా సున్నీ షియాలు ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇరాన్, ఇరాక్. మరి మిగతా పొరుగునున్నటువంటి యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలన్నీ కూడా సున్నీల ఆధిపత్యంలో ఉన్నటువంటి దేశాలు. అందువల్ల ఇక్కడ ముస్లింల మధ్య ఐక్యత అనేది ఏమీ లేదమ్మా. పొరుగునున్నటువంటి ముస్లింల ఐక్యత అంటే ఇక్కడ షియా రాజ్యం ఇది. ఈ షియాలు అక్కడ పొరుగునున్నటువంటి ముస్లిం రాజ్యాల పైన దాడులు చేస్తున్నారు. అది చెప్తున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అమెరికా స్థావరాల పైన తమ దాడి చేస్తున్నామని ఇరాన్ చెబుతూ ఉన్నది. అది కొంతవరకు నిజమే కావచ్చు, కానీ ఆ దాడుల్లో భాగంగా మిగతా నష్టాలు కూడా జరుగుతాయి. ఆ జరగడం అనేది ఇతరులకు కూడా నష్టం కలిగిస్తుంది. ఇతర దేశాల ప్రజలు కూడా అక్కడ ఆ దేశాల్లో మరి జీవనోపాధికి వెళ్ళినటువంటి వాళ్ళు దాదాపు 90 లక్షల మంది మన కార్మికులు, భారతీయ కార్మికులు అక్కడ జీవిస్తున్నారు. వాళ్ళంతా కూడా చెప్పండి. ఈ యుద్ధం వల్ల బంగారం ధరలు ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బంగారంలో తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఒకవేళ మళ్ళీ దీనిపై ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? యుద్ధం ఆగితే తప్ప అది పెరిగే అవకాశం లేదమ్మా. ఎందుకంటే యుద్ధం మనకు బంగారం అయితే దొరుకుతుందేమో కానీ చమురు దొరకదు. మనకు గ్యాస్ కానీ చమురు, పెట్రోల్, డీజిల్ అనేటివి లేకపోతే రోజువారీ జీవితము మనకు జరగనటువంటి విషయం ప్రపంచంలో ఎక్కడైనా ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.